హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇలానైతే మురుకులు అయితే చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంత బాగా నోట్లో వస్తే కరిగిపోయేలాగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు, అందుకనేసి అయితే మురుకులు అయితే చేస్తున్నాను. ఇంకా తినడానికి పిల్లలకైతే ఇంకా ఇలా పిండి చేసిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలండి. మాకు తగినంత నేను వేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. మీకు తగినంత కారం వేసుకోండి. దాంట్లోనే పసుపు వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ అంతా. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర నువ్వులు అయితే నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇలా జీలకర్ర ఓమ ఇది ఎందుకంటే దీంట్లో ఇసుక ఇట్లా ఉంటే వాటర్లో కిందికి అయితే వెళ్ళిపోతుందండి. అందుకనేసి అయితే ఇలా జీలకర్ర నువ్వులు అయితే నేను ఇలా చేసుకుంటున్నాను. వాటర్లో వేసి తీస్తే ఇసుక మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేడి చేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లంతా ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి. ఇంకా ఆ వీడియో అయితే నా స్కిప్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి ఇలా పిండి మాత్రం మొత్తం లిక్విడ్గా కలుపుకొని అయితే పెట్టుకోవాలండి. కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే మనకు టైట్ ఉంటేనైతే ఇది ఒత్తేటప్పుడు అయితే చేతులు బాగా నొప్పి పెడతాయి కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైననైతే ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకొని అయితే ఇంకా దాంట్లోనైతే ఇలా వేసుకోవాలండి. ఇంకా నేనైతే వీడియోనైతే తీయాలనేసి అయితే ఇంకా తీస్తున్నాను. ఇంకా అందరం ఉన్నప్పుడైతే ఇలా తీసుకుంటే చేసుకొని అన్నీ తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది కదండి. అందుకనేసి అయితే ఇలా టైంపాస్ గురించి అయితే ఇలా చేస్తున్నాము. ఇంకా మనమైతే దసరా సంక్రాంతికి అయితే ఎక్కువగా చేస్తాము. ఇంకా ఎప్పుడైనా మనకి ఇష్టం అనిపించినప్పుడు పిల్లలు తింటారు అనేసి అయితే ఇలా స్నాక్స్ లాగానైతే చేసి పెట్టుకుంటామండి. ఇలాగైతే అన్నీ చేసి